రేపు హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ బార్లు మూసేయాలని నగర సిపి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. జంట నగరాల పరిధిలోని అన్ని కళ్ళు, బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శోభాయాత్ర గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్ థర్డ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు జరుగుతుందని తెలిపారు. ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఓవర్ టు యు. రేపు రామభక్త హనుమాన్ యొక్క పుట్టినరోజు కావడంతో హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోవడానికి హైదరాబాద్ నగరం అంతా సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక రేపు జరగబోయేటువంటి హనుమాన్ జయంతి వేడుకల్లో ముఖ్యంగా శోభాయాత్ర అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. రేపు ఉదయం గౌలిగూడ నుంచి మొదలైనటువంటి శోభాయాత్ర ఇటు సికింద్రాబాద్ థర్డ్ బండ్ వరకు కూడా సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. మధ్యలో అనేక రకాల శోభాయాత్రలు యొక్క శోభాయాత్రకు ప్రధానంగా జరిగేటువంటి శోభాయాత్రకు అటాచ్ అవుతూ ఉంటాయి. విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో యొక్క ప్రధాన శోభయాత్ర కొనసాగుతుంది. ఇక ఈ హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు కొన్ని వందలాది మంది పోలీసులు యొక్క హనుమాన్ శోభయాత్రకు సంబంధించినటువంటి బందోబస్తులో పాల్గొనబోతున్నారు. అయితే ఇక హనుమాన్ శోభయాత్రకు సంబంధించి రేపు ఇటు హనుమాన్ జయంతి వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగకుండా ఇక రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి అంటే 24వ తారీఖు ఉదయం 6 గంటల వరకు దాదాపు 24 గంటల పాటు జంట నగరాల్లో పూర్తిగా వైన్ షాపులను అలాగే కళ్ళు దుకాణాలను పూర్తిగా మూసివేయాలంటూ కూడా, తెరవకూడదు అంటూ కూడా ఇప్పటికే హైదరాబాదు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తూ కూడా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వేడుకలకు సంబంధించి కొంతమంది కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. అటు నగర వ్యాప్తంగా కూడా కొంత ప్రశాంత వాతావరణానికి కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని భావించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగానే దాదాపు 24 గంటల పాటు రేపు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా టోటల్గా జంట నగరాల్లో మద్యం షాపులు, కళ్ళు దుకాణాలను అన్ని ప్రాంతాల్లో మూసివేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి ఎవరన్నా అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పుడు పోలీసులు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే హనుమాన్ శోభయాత్రకు సంబంధించి కూడా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యనే ఒక కోఆర్డినేషన్ మీట్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కోఆర్డినేషన్ మీట్లో హైదరాబాద్తో పాటు అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనర్, వీళ్ళందరూ కూడా 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. వీటికి సంబంధించి ఇతర శాఖల ఉన్నతాధికారులు ఎవరైతే యొక్క శోభయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ముఖ్య పాత్ర పోషించాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ, మరోవైపు ఫైర్కు సంబంధించి, అలాగే ఇతర ఇటు వాటర్ వర్క్స్కు సంబంధించి ఇలా ఆయా ఉన్నతాధికారులు, శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో కూడా ఒక కోఆర్డినేషన్ మీట్ను ఏర్పాటు చేసి ఇటు హనుమాన్ శోభయాత్రలో ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆ మీట్లో తెలియజేయడం జరిగింది. పైగా ఇటీవల జరిగినటువంటి రామనవమికి సంబంధించినటువంటి శోభయాత్రలో రాజసింగ్ నిర్వహించిన ఆ శోభయాత్ర సందర్భంగా అక్కడ చిన్న అవాంఛనీయ ఘటనలు కూడా జరిగాయి. కొంతమంది ఆకతాయిలు, మద్యమత్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు ఆ శోభయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి చైన్లు, వాళ్ళకున్నటువంటి బ్రాస్లెట్లు, ఇతర మొబైల్ ఫోన్లు దొంగిలించినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి గోషామహల్, మంగళహట్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటివి రిపీట్ కాకుండా, ఎటువంటి దొంగతనాలు ఏవి జరగకుండా జాగ్రత్తలు వహించాలంటూ కూడా వీటన్నిటికీ సంబంధించి అధికారులతో పూర్తిగా కసరత్తు చేసి రేపు బందోబస్తును నిర్వహించబోతున్నామంటూ కూడా ఒకవైపున సిపి తెలియజేయడం జరిగింది. ఇక రేపు జరగబోయేటువంటి ఆ శోభయాత్రకు సంబంధించి హనుమాన్ జయంతి వేడుకల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసు ఉన్నతాధికారులు ఒకవైపు చర్యలు తీసుకోక ఇక వైన్ షాపులు, మద్యం, కళ్ళు దుకాణాలు పూర్తిగా మూసివేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ రత్న, థ్యాంక్ యూ.